దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని ఇదేనా మనం స్వతంత్రించుకుందాం. అలా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతుండగా ఆ మాటలు ప్రార్థనాపూర్వకంగా విందాం. ఈరోజు 118వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఈ మాటలు చాలా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణను ఈ మాట ద్వారా మనం పొందుకుంటాం. ఆయనే మన పక్షంగా ఉంటే మనకు భయం ఏంటి? ఈ లోకమంతా మనకు వేరుగా ఉన్న దేవుడు మన పక్షంగా ఉంటే మనకి గొప్ప జయం, గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, గొప్ప ఆదరణ పొందుకుంటాం. అయితే ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకు ఆయాస్కరమైనవి కానీ, ఆయనకి భిన్నమైనవి కానీ, ఆయనకి వ్యతిరేకమైన స్థితి కానీ మన జీవితంలో ఏదో ఉన్నట్లయితే వాటన్నిటిని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అబీయా కుమారుడైన ఆశ యూదా రాజ్యానికి రాజు అవుతాడు. ఆ రాజు అయినప్పుడు ఆ యూదా దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా పడగొడతాడు. దేవతా స్తంభాలని వాటన్నిటిని నిర్మూలన చేస్తాడు. ఆ దేశంలో ఎంత మాత్రం కూడా విగ్రహాలు ఉండకూడదు అని ఒక తీర్మానంతో ఆశ యూదా దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ పడగొట్టి నిర్మూలన చేసి యూదా దేశంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చే ఆజ్ఞలను మీరు తప్పక పాటించాలి అని ఒక శాసనం చేస్తాడు. అలా మీరు చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని. మీరు దేవుని పక్షంగా ఉన్నవారా? దేవుని పక్షంగా ఉన్నవారైతే విగ్రహాలన్నింటినీ మీరు మీ నుండి తొలగించాలి. అలా తొలగిస్తే కనుక దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఒకవేళ ఆయన పక్షంగా లేని వారైతే ఆయన మమ్మల్ని విసర్జిస్తాడు. కాబట్టి మీరు దేవుని పక్షంగా ఉన్నవారా? అలా అయితే కనుక మీ జీవితంలో ఎలాంటి విగ్రహాలు ఉండడానికి వీల్లేదు అని యూదా దేశానికి ప్రకటన చేస్తాడు. తద్వారా ఆశ రాజ్యంలో దేవుడు గొప్ప నెమ్మదిని దయచేస్తాడు. ఆయన పరిపాలించిన కాలం అంతా కూడాను ప్రజలు చాలా నెమ్మదిగా, చాలా సంతోషంగా, సమాధానకరమైన స్థితిగా ఆ దేశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు వారపక్షంగా ఉన్న స్థితిని బట్టి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడాను యూదా దేశం అంటే భయపడ్డాయి. ఎందుకోసం తెలుసా? దేవుడు వారి పక్షంగా ఉన్నారు, వారితో మనం యుద్ధం చేస్తే కనుక మనం ఓడిపోతాము అని భయంతో చుట్టుపక్కల దేశాలన్నీ కూడాను యూదా దేశం అంటే భయపడేటట్లుగా దేవుడు చేశాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుడు మీ పక్షంగా ఉన్నట్లయితే దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ నెమ్మదినిస్తాడు. సంతోషము, సమాధానమైన స్థితి మన జీవితంలో మనం పొందుకుంటాం. ఇది నా చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నారని భ్రమలో బ్రతుకుతూ దేవుని పరోక్షంగా విసర్జించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేవునికి ఎంతమాత్రం ఆ కుటుంబంలో ప్రాధాన్యత లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుకనే చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఆయన మీ పక్షంగా ఉన్నట్లయితే మీరు ఏ విషయంలో భయపడడానికి వీల్లేదు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. ఎంత ధైర్యం గొలిపే మాట! సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన పక్షంగా ఉంటాయా? మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. అది ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదురడ్డి పోరాడగలం, వాటిలో జయమిస్తాడు, వాటిలో మనకి ఘనపరుస్తాడు దేవుడు. ఆయన మన పక్షంగా ఉండే
జీవిత స్థితి కలిగి మనం జీవించాలి. నీకు అలాంటి జీవిత స్థితి ఉందా? ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక ఇది నన్ను తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నిన్ను కలిగిన జీవిత స్థితి నాకు ఇవ్వు ప్రభువా. నిన్ను ధరించుకుంటూ ఈ లోకంలో జీవించగలిగే స్థితి నాకు ఇవ్వు ప్రభువా. ఈ లోకానికి మిమ్మల్ని అందించేటట్లుగా నా జీవితం ఒక వెలుగు ఉంచు ప్రభువా. నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సమాజానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక మందికి మీ వైపు త్రపగలిగే సాధనంగా ఉంచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ కొరకు, నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఆశ రాజు యూదా దేశం అంతా ప్రభువా మీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, వారి దేశంలో విగ్రహాలన్నింటినీ పడగొట్టినప్పుడు వారి పక్షంగా మీరుండి తను పరిపాలించిన సంవత్సరాల్లో ప్రభువా 35 సంవత్సరాలు దేశమంతా ప్రభువా నెమ్మది కలిగి జీవించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో మేము నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి అధికమైన ప్రాధాన్యత మీకు ఇచ్చి మా జీవితం ద్వారా మీరు మహిమ పొందడానికి కృప చూపించు ప్రభువా. అలా జీవించడానికైనా మీరే మా జీవితాల్లో ప్రధానంగా ఉండి నాయకుడిగా, అధికారిగా, అధిపతిగా ఉండి నడిపించి మీరు మహిమ పొందమని వింటున్న మా ప్రియుల జీవితాల్లో వారి పక్షంగా మీరుండి ఏ విషయంలో అధైర్యపడక ధైర్యపరిచి బలపరిచి నడిపించమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అతి మిక్కులతో బ్రతమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ పక్షంగా ఉండి ఏ విషయంలో భయపడకుండా ధైర్యం నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.